హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ తిక్షిత రెసిపీస్. ఈరోజు నేను మీకు మ్యాంగోస్ కదండి, ఇది మ్యాంగో సీజన్ కదా, సో మ్యాంగోస్తో నేను మామిడి తాండా ఎలా చేయాలనేది చూపిపోతున్నానండి. పండుగ ఉన్న మ్యాంగోస్ తీసుకున్నానండి, బాగా తీసుకునేసి బాగా పీల్ ఆఫ్ చేసేసుకునేసి ఇలాగా పీసెస్గా కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఇలాగ మిక్సీ జార్ ఒకటి తీసుకొని దీంట్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. బాగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా పేస్ట్ చేసేసుకున్నానండి. ఇట్లా అంతా పేస్ట్ చేసేసుకున్నాక ఒక పెనంలోకి అండి ఒక బాగా ఇట్లా అంతా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలాగా పెనంలో పెట్టేసుకున్నాం కదండి, ఒక చిన్న పెనం తీసుకునేసి దీన్ని ఒక స్టవ్ ఆన్ చేసేసుకోవాలి. మనం స్టవ్ ఆన్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనం కంటిన్యూగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. నేను ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకునేసి ఇప్పుడు మనము కొద్దిగా షుగర్ అనేది తీసుకోవాలండి. ఇప్పుడు ఈ స్మాల్ కప్ ఆఫ్ షుగర్ అండి, కొద్దిగా హాఫ్ కప్ అదంతా దాంట్లోకి మనము యాడ్ చేసేసేయాలి. యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలండి. మ్యాంగో షుగర్ అంతా బాగా ఉడికిపోయేసి కొద్దిగా దగ్గర అనేది పడాలండి. దగ్గర పడే వరకు మనము ఇట్లా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఇప్పుడు మనకి బాగా బబుల్స్ అనేది వచ్చేస్తున్నాయి. సో మనకి ఈ మ్యాంగో అంతా బాగా ఉడికిపోయిందండి. సో ఇప్పుడు మనం దీంట్లోకి ఇలాచీ పౌడర్ అండి, ఇలాచీ పౌడర్ దంచి ఇట్లా దీంట్లోకి యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలాగ బాగా ఉడికిపోయిందండి. చూడండి, బాగా బబుల్స్ వస్తుంది, బాగా దగ్గరకు అయిపోయింది మనకి పేస్ట్ అనేది. చూడండి, మనం ఇట్లా చూస్తే మనకు అర్థమైపోతుంది, చలాట్ల నుంచి పూర్తిగా అంతా జారలేదు. సో మనకి బాగా దగ్గర అయిపోయిందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని చూపిస్తాను. ఇప్పుడు మనము నెక్స్ట్ అండి ఇట్లాగా ప్లేట్ తీసుకొని నేను నెయ్యి అప్లై చేసేసుకున్నానండి. నెయ్యి అప్లై చేసేసుకొని పూర్తిగా ఇలా 3 ప్లేట్స్ అనేది రెడీ చేసి పెట్టేసుకున్నాను. అండ్ మనము దీంట్లోకి కొద్దిగా మ్యాంగోది తయారు చేసుకున్నాం కదండి, ఇది వేసుకోవాలి. ఇలా వేసుకుంటే ఇదే స్ప్రెడ్ అయిపోతుందండి పూర్తిగా. ఇట్లా అదే స్ప్రెడ్ అయిపోతుంది. స్ప్రెడ్ అయ్యేలాగా మనం పల్సగా అనేది దాంట్లోకి వేసేసుకోవాలండి మొత్తం. లేదా ఇట్లా మనం చలాకీతో కూడా అనుకోవచ్చు, లేదా మనం చేతితో అయినా అనొచ్చండి. సో నేను ఇట్లా పల్సగా దీన్ని అంటున్నాను. ఇలానే మనము 3 ప్లేట్స్ నేను రెడీ చేసి చూపిస్తాను. ఇలా నాకు 3 ప్లేట్స్ అయ్యాయండి. నేను 3 మ్యాంగోస్ తీసుకున్నాను, 3 ప్లేట్స్ అయ్యాయండి. ఇప్పుడు మనము ఫ్యాన్ కింద అయినా పెట్టుకోవచ్చు, లేదా మనం ఎండలో అయినా కూడా పెట్టుకోవచ్చు అండి. 2 to 3 days ఎండలో పెట్టుకున్నాం అంటే నీట్గా మనకి మ్యాంగో మామిడి తాండా అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు నేను ఇది ఎండలో పెట్టుకుంటున్నానండి. ఇదిగోండి మామిడి తాండ్రా, ఇది వచ్చేసి రెడీ అయిపోయిందండి. నాకు 1 day పట్టిందండి, 2-3 days పడుతుంది అని చెప్పాను కదా, బట్ నాకు 2-3 days అనేది ఏం పట్టలేదండి. నేను నిన్న ఆఫ్టర్నూన్ 12 o'clockకి నేను నాది వీడియో తీయడం అయిపోయింది, చూపించాను, ఇది కుక్ చేయడం అయిపోయింది. సో 2 hours నేను ఎండలో పెట్టాను. తర్వాత ఇంకంతా ఫ్యాన్ కిందే పెట్టానండి. ఈరోజు మార్నింగ్ వరకు కూడా ఫ్యాన్ కిందే ఉండింది. సో నాకు మార్నింగ్ అంతా చూశాను, పూర్తిగా మామిడి తాండా అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము ఇలాగా చూడండి కార్నర్స్ ఇట్లా అన్నామంటే ఈజీగా అంతా వచ్చేస్తుందండి. చూడండి, నీట్గా వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది. ఇలాగా మొత్తం తీసేసానండి. అక్కడక్కడ కొద్దిగా చినిగింది అంతే. ఇప్పుడు మనం దీన్ని ఇలానే మనం ఏ షేప్స్ కావాలంటే ఆ షేప్స్ ఇట్లే మనం బాగా కట్ చేసేసుకోవచ్చు అండి, పీసెస్ లాగా. మనకి ఎట్లా కావాలంటే అలా చేసుకోవచ్చు అండి. ఇంకా కావాలంటే థిక్గా కూడా మనం లేయర్ అనేది వేసుకోవచ్చు. నేను కొద్దిగా పల్సగా వేసుకున్నానండి, ఎందుకంటే ఇక్కడ నాకు ఎండ కొద్దిగా కష్టం అండి, ఇక్కడ నాకు కుదరదు అపార్ట్మెంట్లో. ఇలాగా పీసెస్ చేసుకున్నానండి. కొన్ని పీసెస్ లాగా చేసుకున్నాను. ఇలాగా చూడండి, ఇలా కొన్ని పీసెస్ లాగా చేసేసుకున్నాను. మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకొని పీసెస్ లాగా చేసేసుకోవచ్చండి. మనం కావాలంటే ఇంకా ఎక్కువ వేసేసుకునేసి ఒకే ప్లేట్లోనే లావుగా కూడా వస్తుందండి. ఇలా చేసుకున్నాను. కొన్ని రోల్స్ లాగా చేసుకున్నానండి. మనం స్ట్రైట్గా కట్ చేసేసుకున్నామంటే రోల్స్ లాగా కూడా చేసేసుకోవచ్చు.
చాలా బాగుంటుందండి. నేను టేస్ట్ చేశాను, చాలా బాగున్నాయండి. ఇలా మనం పిల్లలకి చేసి పెట్టామంటే ఇష్టంగా తింటారండి. అండ్ మ్యాంగో ఎంతమందికి ఇష్టమో, చాలా మందికి ఇష్టం ఉంటుంది మ్యాంగోస్ అంటే. సో ఇలా చేసుకున్నారంటే హ్యాపీగా ఇష్టంగా తింటారు. ఇలా ఎవరు ట్రై చేయకుండా ఉంటే ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి, అందరికీ నచ్చుతుంది. ట్రై చేసి చూడండి అండ్ కామెంట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.